సన్ రైజ్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ కరెక్ట్గా ప్లే ఆఫ్స్ ఫైట్ ముందు టేబుల్లో ఫస్ట్ పొజిషన్లో అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న రెండు టీమ్స్ మధ్య మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ అలాగే టాప్ 2 పొజిషన్లో ఉండే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో డెఫినెట్గా ఇది చాలా క్రూషియల్ మ్యాచ్, ఒక క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ ఇది రెండు టీమ్స్కి. అండ్ ముఖ్యంగా సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ 4 మ్యాచెస్లో జస్ట్ ఒకటే గెలిచారు, కానీ తర్వాత 6 మ్యాచ్లో వరుసగా 5 గెలిచి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. 10 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా మిగిలిన 4 మ్యాచ్లు చాలా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి, అన్ని టేబుల్ టాప్లో ఉన్న వాళ్ళతోటే ఉన్నాయి. ఈరోజు పంజాబ్తో, నెక్స్ట్ గుజరాత్తో, తర్వాత సిఎస్కేతో, తర్వాత ఆర్సీబీతో అన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. అన్ని టాప్ టీమ్స్తో మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ వాళ్ళకి అంత ఈజీ కాదు. ప్రతి మ్యాచ్ వాళ్ళు చాలా కష్టపడి ఆడాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక పంజాబ్ చూసుకుంటే ఇప్పటికీ 9 మ్యాచ్లే ఆడారు. ఎస్ఆర్హెచ్ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడారు, అయినా కూడా ఎస్ఆర్హెచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే ఉంది. ముఖ్యంగా వాళ్ళు 9 మ్యాచ్లో 6 మ్యాచెస్ గెలిచి 13 పాయింట్లతో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ అలాగే పంజాబ్ మ్యాచెస్ చూసుకుంటే 5 మ్యాచ్లు ఆడాలి. ఇంకా ఈరోజు ఎస్ఆర్హెచ్తో ఆడాలి, తర్వాత ఢిల్లీతో ఉంది, తర్వాత ముంబై ఇండియన్స్, తర్వాత ఆర్సీబీ అండ్ లాస్ట్ మ్యాచ్ లక్నోతో ఉంది. అది చాలా ఈజీ మ్యాచ్. అలాగే ఢిల్లీ కూడా ఫామ్లో లేదు. ముంబై లాస్ట్ మ్యాచ్ గెలిచింది కానీ వాళ్ళు ఫామ్లో లేరు. పంజాబ్కి 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి, ఒకటి సన్ రైజ్ హైదరాబాద్తో, ఇంకోటి ఆర్సీబీతో. సో 5 మ్యాచెస్లో వాళ్ళు ఒక 2-3 గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. 3-4 గెలిస్తే మాత్రానికి ఈజీగా టాప్ 2 పొజిషన్లో ఉంటారు. చూడాలి మరి వాళ్ళు ఎలా ఆడతారు. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే ముఖ్యంగా సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు లాస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచ్లు గెలిచారు, లాస్ట్ మ్యాచ్ ఒకటి ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ టీం మాత్రానికి ఫుల్ ఫామ్లో ఉన్నారు. హెడ్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్. లాస్ట్ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి లేడు, ఈ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి ఆడతారని చెప్పారు. అండ్ అలాగే సలీల్ అరోరా బ్యాటింగ్ సూపర్. అండ్ బౌలింగ్ మాత్రానికి వాళ్ళకి స్పిన్ బాగా మైనస్ అవుతుంది, స్పిన్ లేరు. ఉన్న బౌలర్స్ అందరూ కమిన్స్, ఇషాన్ మలింగా, సకీబ్ హసన్ అండ్ పర్పుల్ ప్రకాష్ అండ్ వీళ్ళతో పాటు ఇంకొక బౌలింగ్ వేసే నితీష్ కుమార్ రెడ్డి, అందరూ మీడియం పేస్ బౌలర్లే ఉన్నారు. స్పిన్ మాత్రానికి వాళ్ళకి లేదు. ఆర్సీబీ ఉన్నా తను చాలా రన్స్ ఇస్తున్నాడు. మనం చూసుకుంటే తను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క మ్యాచ్ తప్పించి అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ టీంకి బాగా మైనస్ స్పిన్ బౌలింగ్. ఆ స్పిన్ వాళ్ళు ఎవరిని తీసుకుంటారో ఏంటో. అండ్ లివింగ్స్టన్ తీసుకొని లివింగ్స్టన్తో వాళ్ళు స్పిన్ బౌలింగ్ వేయించవచ్చు. చూడాలి మరి ఏం చేస్తారో, ఎలాంటి ప్రయోగాలు చేస్తారో. అండ్ అలాగే పంజాబ్కి బ్యాటింగే బలం. ముఖ్యంగా బ్యాటింగ్ కూడా చేజింగ్ అయితేనే వాళ్ళు గెలుస్తున్నారు. చేజింగ్ అయితే 250+ ఉన్నా ఈజీగా చేజ్ చేస్తున్నారు. అండ్ డిఫెండ్ మాత్రం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఒక్క చాహల్ తప్పించి బౌలింగ్ మాత్రానికి వరస్ట్గా ఉంది. హర్షదీప్ సింగ్ మాత్రానికి చాలా చెత్తగా వేస్తున్నాడు బౌలింగ్, ప్రతి మ్యాచ్ రన్స్ ఇస్తున్నాడు. అండ్ వీళ్ళతో పాటు లాస్ట్ మ్యాచ్ ఫర్గసన్ వచ్చాడు, తను ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ చాలా వీక్గా ఉంది, బ్యాటింగ్ మాత్రానికి దుమ్ము లేపుతున్నారు. ఆర్య అవ్వచ్చు, ప్రభు సిమ్రాన్ అవ్వచ్చు, శ్రేయస్ అయ్యర్, కూపర్, స్టోనిస్, ప్రతి బ్యాట్స్మెన్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. చేజింగ్ మాత్రానికి ఎంతైనా కొట్టేస్తున్నారు రన్స్. ఇందాక చెప్పినట్టు డిఫెండింగ్ వాళ్ళు ఓడిపోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.